Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పుగోదావరి జిల్లా గోకవరం రైతులకు అండగా కూటమి ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఉన్న సచివాలయం 4లో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు కూటమి ప్రభుత్వం నాయకులు ధాన్యం అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రైతన్న బాగుండాలంటే ఈ ప్రభుత్వ అధికారంలో ఉండాలన్నారు. అన్నదాత సుఖీభవ రైతులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నేరుగా రైతన్న ఖాతాలో పడతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతులందరికీ పండగ దినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి ప్రతి రైతుకి 5,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, 2,000 రూపాయలు మోదీ గారు ఇచ్చి 7,000 రూపాయలు వేళ మధ్యాహ్నం 1 గంటకల్లా ప్రతి రైతు అకౌంట్లోనే పడాలని, అలాగే గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది, పూర్తిగా ఇవ్వకపోవడం జరిగింది. కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు. అది కాకుండా 100% ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా రావాలని దీని మీద చాలా శ్రద్ధ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పడాలనే శ్రద్ధ తీసుకోవడంతో వేళ 90% కాదు 100% న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. అలాగే గత ప్రభుత్వంలో బట్టలు ఎక్కువ భారతదేశం అనేది తప్ప ఏదీ లేదు. ఇవాళ మనకి అన్ని రోడ్లు, బిల్డింగ్లు, రైళ్లు ఏది కావాలో అది గవర్నమెంట్ చేస్తూ ఈ యొక్క సంక్షేమాన్ని కూడా కంటిన్యూ చేస్తుంది. అది గొప్పతనం. ఓన్లీ సంక్షేమం ఇచ్చాం, మీకు రోడ్లు అక్కర్లేదు, మీకు రైన్ అక్కర్లేదు అనే భావనలో గత ప్రభుత్వం వెళ్ళింది. అన్నీ కావాలో, మనిషి జీవనానికి ఏది కావాలో అన్నీ కూడా ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని మనకి మనిషి బతకడానికి రోడ్డు కావాలి, ట్రైన్ కావాలి, పంటకాలంలో శుభ్రం చేయాలి, నీరు కావాలి, అన్ని శ్రద్ధలు తీసుకుంటూ సంక్షేమాన్ని కూడా దాంతోపాటు సమతూకంలో నడుపుతూ ఈ గవర్నమెంట్ చాలా చాకచక్యంగా గత ప్రభుత్వం ఎంత పాటు చేసినప్పటికీ దీన్ని ఒక ట్రాక్ రూట్లో పెట్టి మళ్ళీ పరిపాలన విధానం దారి పట్టించింది. అందువల్ల మనకి ఇంకా మంచి మంచి రోజులు, మంచి మంచి పథకాలు మన చంద్రబాబు అందుకుంటాం. రేపు ఆగస్టు 15 కూడా మన మహిళలందరికీ ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఇంకా సంక్షేమాలు ఎన్ని ఉన్నాయో, ఆయన ఎన్నెన్నో చేశారు, అన్నీ కూడా 100% ఆయన పూర్తి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రైతులందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మన కూటమి నాయకులు ఏదైతే సూపర్ 6 ఎలక్షన్ ముందు చెప్పారో దానిలో భాగంగా ఫస్ట్ ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి తన చరిత్ర చాటి చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే వేలో 3 సిలిండర్లు అయితేనేమి, మొన్న ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమం అయితేనే, ఇది 4వదిగా ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 5,000, మోడీ గారు 2,000, 7,000, సంవత్సరానికి 20,000 అనౌన్స్ చేశారు. ఏదైతే ఉందో 3 టర్మ్లుగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖుని మహిళలందరికీ ఉచిత బస్సు కార్యక్రమం అది కూడా అవలంబిస్తారు. ఈ అపోజిషన్కి చెప్పడానికి ఏమి లేక ఏం చేయలేదు అన్నారు. ఏం చేయాలండి? ఒక పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టిన జగన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. అది మన ప్రజలందరూ గ్రహించాలి. ఇప్పుడు కౌలు రైతుల విషయానికి వస్తుంటే గత ప్రభుత్వంలో ఎస్సీ, బీసీ, ఎస్టీలకు ఇచ్చారు. ఇప్పుడైతే కౌలు రైతులు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వర్తించేలాగా మన చంద్రబాబు చేశారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందు జరుపుకోవాలని, అదేవిధంగా ఈ ఒక పక్క ప్రభుత్వ పథకాలు ఎలాగ అమలవుతుంటే రెండో పక్క నెహ్రూ గారు ఏదైతే మేనిఫెస్టో విద్యార్థులకి ఉద్యోగాలు కల్పిస్తాం, ఇల్లు ఇల్లు కట్టిస్తాం, ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లికి పెళ్లి కానుకగా 20,000 అనౌన్స్ చేసి ఆ పథకాలను కూడా చాలా త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు.
ఈ రెండు మేనిఫెస్టోలు కూడా జోడేట్ల బండి కింద వెళ్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మన నాయకుల్ని కొద్దిగా ప్రోత్సాహం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మన గోకవర అతిరథ మహారాజులందరికీ రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ ఇంత పండుగ వాతావరణంలో రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారంటే కారణం కూటమి ప్రభుత్వం చేసినవి. గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది తప్ప పని చేయలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే గత ప్రభుత్వం మీరు వినే ఉంటారు ప్రజలు పులిచింతల గేట్లకి గ్రీజ్ లేకుండా కొట్టుకుపోయింది, అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినాయి. ఇలాగ పూడికలు కాలంలో పూడికలు తీక మన కోనసీమ ఏరియాలో పంటలు కూడా క్రాప్ ప్రకటించారు. ఈ కేవలం అప్పట్లో 13,000 ఇస్తారని చెప్పి రైతు భరోసా ఇప్పుడు డ్రిప్ కానీ యాంత్రీకరణ వస్తువులు కానీ పాలిథిన్ కానీ కావాలి స్ప్రేర్లు కానీ మొత్తం పథకాలన్నింటినీ తీసి పాడేసి ఆ 13,500 ఇస్తున్న దాంట్లో మోడీ గారు 6,000కి 7,500 ఇచ్చి మొత్తం పథకాలలో సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ మొత్తం తీసి పాడేసి ఏదో ఒక రైతులకు చేశారని చెప్పి రైతులకు ఇవ్వాల్సిన డబ్బు కూడా 2-3 నెలల తర్వాత ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం 48 గంటల్లో పాత ప్రభుత్వం 14,000 కోట్లు అప్పు పెట్టేసి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ఆ రైతుల బకాయిలు తీర్చి మొత్తం ఈ రోజు రైతులకు ఎలా ఉందంటే వాళ్ళతో పుష్కలంగా అన్ని నిండి ఉన్నాయి. ప్లస్ ప్రతి పథకాలు స్పేర్లు కానీ మొత్తం వచ్చిన నుంచి అన్ని చేస్తున్నారు. డ్రిప్ ఫ్రీగా వేస్తున్నారు. పామాయిల్ మొక్కలు పథకాలు మొత్తం పథకాలన్నింటిలో సబ్సిడీలు మళ్ళీ ఈ వదిలేసిన సబ్సిడీలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ చేసుకుని మొత్తం అన్ని మళ్ళీ కలిపి చేసుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఇచ్చిన మన సూపర్ సిక్స్ హామీల్లో అన్ని ఆల్రెడీ ఇంచుమించు ఫైనల్ గా 3 తప్ప మిగిలిన కంప్లీట్ రేపటితో. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం కౌలు రైతులు మన అన్నయ్య గారు చెప్పారు దాకా కౌలు రైతులు కూడా కౌలు కోట తీసుకున్న ప్రతి వాళ్ళకి ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని సంబంధం లేకుండా రైతులు కూడా కుల విభజన చేశారు మన పాత జగన్ రెడ్డి గారు. ఈసారి ఆ కులం రైతులందరితో ఒకే కులం, కష్టించే కులం, మాకు కులాలు లేవు, అందువల్ల అందరికీ రావాలి అన్న కాన్సెప్ట్ లో చేశారు. ఇలా రైతు సంక్షేమానికి చాలా చేస్తారు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆయన కూటమి ప్రభుత్వం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.